చైనా ఆర్థిక వ్యవస్థ కోవిడ్-19 తర్వాత నుంచి పెద్దగా పుంజుకోలేదు. రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ దిగజారడమే తప్ప పుంజుకున్న దాఖలాలు లేవు. దీంతో గతేడాది అంటే 2024లో దేశం నుంచి సుమారు 15,000 నుంచి 200 మంది చైనీస్ మిలీనియర్లు ఇతర దేశాలకు తరలి వెళ్లారని హెన్లియన్ పార్ట్నర్స్ తాజా నివేదికలో వెల్లడించింది. గత దశాబ్ద కాలం నుంచి చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. దేశంలో ఆర్థిక లావాదేవీలు మందగించాయి. 2024లో జీడీపీ 5% సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయినా 5% సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం చైనా యువతలో నిరుద్యోగం రేటు 17% పైనే ఉంది. ఇక గృహ ఖర్చుల విషయానికొస్తే చైనా జీడీపీలో 40% మాత్రం వ్యయం చేస్తున్నారు. కాగా గ్లోబల్ యావరేజ్ కంటే ఇది చాలా తక్కువ. ఇక స్థిరాస్తి మార్కెట్ దారుణంగా పతనమయ్యింది. సుదీర్ఘ కాలం నుంచి స్థిరాస్తి మార్కెట్ మందగమనంలో కొనసాగుతోంది. ఇక ధరల విషయానికొస్తే పీక్ నుంచి 8% కంటే ఎక్కువే క్షీణించాయి. ఇవన్నీ ఒకేతైతే చైనా ప్రభుత్వం పెద్ద పరిశ్రమలపై దాడులు చేయడం మొదలెట్టింది. టెక్నాలజీ కంపెనీల నుంచి ఫైనాన్స్ కంపెనీల వరకు ముమ్మరంగా దాడులు ప్రారంభించింది. దీంతో అక్కడి వ్యాపారస్తుల్లో వణుకు మొదలయ్యింది. దీంతో పాటు హై ప్రొఫైల్ బిజినెస్ మెన్లు ఉదాహరణకు బావోపాన్ అదృశ్యం కావడంతో ఇక్కడి పారిశ్రామికవేత్తల్లో ఒక రకమైన భయం అలుముకుంది. బావో విషయానికొస్తే చైనాలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ప్రధానంగా టెక్ కంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతుంటాడు. ఫిబ్రవరి 2023 నుంచి ఆయన ఎక్కడున్నాడో తెలియదు. చైనా రెయిన్సాన్స్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత నుంచి ఆయనపై విచారణ మొదలయ్యింది. విచారణలో అధికారులకు సహకరిస్తున్నాడని ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ అధికారులు మాత్రం ఆయనపై వచ్చిన ఆరోపణల గురించి కానీ ఆయన కేసుకు సంబంధించి కానీ ప్రస్తుతం కేసు ఏ దశలో ఉందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చైనాలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో తేలిగ్గానే ఆలోచించుకోవచ్చు. దీంతో చాలామంది మిలీనియర్లు చైనాలో ఉండడం సేఫ్ కాదని నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం చైనాలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. చాలామంది వ్యాపారవేత్తలు తమ డబ్బును చైనా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పొరుగున ఉన్న హాంకాంగ్ లేదా సింగపూర్కు తరలించి అక్కడికి మారిపోవాలనుకుంటున్నారు. చైనాలో పలువురు బిలీనియర్లు మాత్రం దేశం నుంచి ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామనే ఆలోచనలో ఉన్నారు. కేవలం చిన్న చిన్న వ్యాపారవేత్తలే కాకుండా అత్యంత సంపన్నులు చైనాలో వారికి మిలియన్ల కొద్ది ఆస్తులు వ్యాపారాలున్నా వారు మాత్రం దేశం నుంచి వీలైనంత త్వరగా బయటపడ్డమే మేలనే స్థాయికొచ్చారు. గతేడాది అంటే 2024లో చైనా నుంచి సుమారు 13,800 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లేదా హెచ్ఎన్ఐలు అంటారు. వారంతా చైనా నుంచి ఇతర దేశాలకు తరలిపోయారు. అంతకుముందు అంటే 2022తో పోల్చుకుంటే చైనా నుంచి నిష్క్రమించిన వారు 28% పెరిగారని ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ కంపెనీ హెన్లియన్ పార్ట్నర్స్ ఒక నివేదికలో వివరించింది. హెన్లియన్ పార్ట్నర్స్ అంచనా ప్రకారం గతేడాది చైనా నుంచి రికార్డు స్థాయిలో 15,200 మిలీనియర్స్ ఇతర దేశాలకు వెళ్లిపోయి ఉంటారని అంచనా వేస్తోంది. అయితే చైనాలో పెద్ద సంఖ్యలో మిలీనియర్లున్నారు. వారితో పోల్చితే ఇలా వలస వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2021లో క్రెడిట్ సుయిస్ యూబీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 6.2 మిలియన్లు అంటే 62 లక్షల మంది మిలీనియర్లు ఉన్నారు. వారిలో 15,200 అంటే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రెండ్ మాత్రం క్రమంగా పుంజుకుంటుందని చైనా ఆర్థికవేత్త అలాన్ వోన్ మొహరాన్ చెప్పుకొచ్చారు. ఆయన చైనాలో డాన్స్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన చెప్పుకొచ్చేదేమిటంటే ఒక మిలీనియర్ దేశం నుంచి నిష్క్రమిస్తే అతను తన వెంట తన సంపదను కూడా తీసుకెళ్తారు. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు మరింత దెబ్బతీస్తుందని వివరించాడు. ఇదిలా ఉండగా చైనాలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్ల విషయానికొస్తే ఉదాహరణకు క్యాపిటల్ ఫ్లైట్ ఇప్పటికే ముఖం చాటేసింది. చైనాలో గతేడాది 2వ త్రైమాసికంలో విదేశీ కంపెనీలు సుమారు $15 బిలియన్ పెట్టుబడులు చైనా నుంచి తరలించుకుపోయాయి. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా ఆర్థికవేత్తలు మాత్రం విదేశీ కంపెనీలు తమ పెట్టుబడులు తరలించుకు వెళ్తుంటే చైనా ఇమేజ్ గ్లోబల్ మార్కెట్లో డ్యామేజ్ కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ మరింత కుంగుతుందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి
గురించి అధికారులకు బాగా తెలుసు. దేశంలో సంపన్నులు చైనా నుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్నారని కూడా తెలుసు అని చైనా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో చైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రైవేట్ రంగానికి చెందిన వారిని బుజ్జగించడం మొదలెట్టింది. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ రంగంపై పెద్ద ఎత్తున దాడులు చేసిన తర్వాత నుంచి ప్రస్తుతం అధికారులు బిజినెస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ వెంటనే స్పందించారు. గతేడాది నవంబర్లో చైనాకు చెందిన అతిపెద్ద ఐటీ రంగానికి చెందిన కంపెనీలు సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశమై ఇక దాడులుండవని హామీ ఇచ్చారు. వరుస దాడులు చేస్తుంటే వ్యాపారవేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది. కాగా తాజా పరిణామాల మధ్య చైనా అధికారులు చైనా నుంచి డబ్బులు కానీ ఆస్తులు తరలించకుండా గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చైనా పౌరులు దేశం నుంచి ఇతర దేశాలకు ఏడాదికి $50,000 తీసుకెళ్లడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇతర దేశాలకు తరలించుకు వెళ్లాలంటే $7,000 కంటే ఎక్కువ విత్డ్రాయల్స్కు అనుమతించడం లేదు. అయినా చైనాకు చెందిన మిలీనియర్లు ఇతర మార్గాల ద్వారా డబ్బును తరలించుకుపోతున్నారు. సంపన్న కుటుంబాలు డబ్బు బదులు బంగారం కొనుగోలు చేసి బంగారాన్ని తరలించుకుపోతున్నారు. అయితే చాలామంది సంపన్నులు హవాలా మార్గంలో తమ డబ్బును తరలించుకుపోతున్నారు. చైనాకు చెందిన హవాలా ఆపరేటర్లకు ప్రపంచవ్యాప్తంగా లింకులున్నాయి. అయితే చైనాలో ఏడాదికి $50,000 ఇతర దేశాలకు పంపించే సదుపాయం ఉంది. ఆ సదుపాయాన్ని ఉపయోగించి వారి పేరుపై డబ్బు తరలిస్తున్నారు. కానీ చైనీస్ మీడియా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. లీ అనే ఓ వ్యక్తి సుమారు 102 మందికి ప్రతి ఏడాది మిలియన్ల కొద్ది డాలర్లు ఇతర దేశాలకు తరలించాడని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో సుమారు $11 బిలియన్ల అంటే 95,000 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగాయని అధికారులు గుర్తించారు. కాగా చైనా నుంచి డబ్బు నేరుగా సింగపూర్కు పోతుందని చైనా అధికారులు గుర్తించారు. సంపన్న చైనీయులు వందలాది వెల్త్ మేనేజ్మెంట్ ఆఫీసులను ఇతర దేశాల్లో తెరుస్తున్నారు. అలాగే విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. చైనా మిలీనియర్ల ఫస్ట్ ఛాయిస్ మాత్రం సింగపూర్, తర్వాత కెనడా లేదా అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారని హెన్లీ అండ్ పార్ట్నర్స్ వివరించింది. మరి ఇది షీ జిన్పింగ్కు వేకప్ కాల్ అని చెప్పవచ్చు.